సో విమానాలకు కావాల్సినటువంటి అన్ని ఎక్విప్మెంట్ అని కూడా మన దేశం వల్ల మ్యాక్సిమం మన దేశం వాళ్ళకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ఇస్తుందన్నమాట. ఇట్లా 2000 కోట్లతో ఒక కాంట్రాక్టును భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఇవేంటే ఎయిర్ డిఫెన్స్ రాడార్స్ను తయారు చేయడానికి అనమాట. సో అతుల్ కంపెనీ. అయితే దీంట్లో వాడేటువంటి వస్తువులు కూడా కండిషన్ పెట్టే ఇచ్చింది. ఏమి మ్యాక్సిమం వస్తువులు దాని స్పేర్ పార్ట్స్ కానీ సెమీ కండక్టర్స్ కానీ వాటెవర్ ఇట్ ఈజ్ మన దేశంలోనే తయారైంది. ఎందుకంటే వేరే దేశంలో తయారైందనుకో చైనా వాళ్ళు కానీ మన శత్రువులు వాళ్ళ దాంట్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి అవి వాళ్ళకి నచ్చినప్పుడు అవి పేలిపోయేటట్టు చేయడానికి కూడా అవకాశం ఉంది. మనకు తెలుసు అందరికీ ఏమి ఇజ్రాయిల్ వాళ్ళు పేజర్స్ను ఎలా బ్లాస్ట్ చేశారు. వాళ్ళు పాలస్తీనా వాళ్ళు చైనాకు ఆర్డర్ ఇచ్చి పేజెస్ తయారు చేశారు, చాలా కొన్ని వేలు అనమాట. అయితే దాంట్లోనే పేలిపోయేటట్టుగా అది సాఫ్ట్వేర్ రాసి ఫీడ్ చేశారు ఆ పేజర్లో. ఆ తర్వాత చాలా ఏళ్ళ తర్వాత దగ్గర 10 ఏళ్ళ తర్వాత ఏమో అవి వాటిని అన్నింటినీ ఇజ్రాయిల్ గవర్నమెంట్ అనేది దాన్ని పేల్చేసింది అనమాట. అన్ని పేజెస్ దగ్గర చాలామంది కూడా చనిపోయారు, చాలామంది గాయాలయ్యారు ఆ పేజర్స్ పేలి చేతిలో ఉండేటివి కాబట్టి. సో ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి అందుకే గవర్నమెంట్ జాగ్రత్త పడింది. మ్యాక్సిమం యాన్సిలరీ పార్ట్స్ ఉంటాయి కదా, అవి ఇండియాలోనే తయారవ్వాల. ఓన్లీ కొన్ని వాటిలోనే 30% మాత్రమే బయట కంట్రీస్ నుంచి హెల్ప్ తీసుకోవాలి. అంతేగాని వీటన్నిటినీ ఆపరేషన్ ఏరియాలో యూజ్ చేస్తూ ఉంటాయి. అంటే కొత్త రాడార్స్ని తయారు చేయడానికి బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళకు మన ఇండియా వాళ్ళు, మన ప్రభుత్వము, మన దేశంలో ఉండేటువంటి కంపెనీలకే ఆర్డర్ ఇచ్చిందంట. ఇదివరకు అన్నీ ఏముంది వేరే దేశం వాళ్ళు కొనుక్కోవడం అనమాట. ఆ కొనుక్కుంటే వాటిలో డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు అయిపోయిన గోల పెడుతున్నారు.